నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికి కువైట్ సైన్యం అయితే విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకి వెళితే కువైటు సాయుధ దళాలు ఈరోజు మంగళవారం, రేపు బుధవారం ఆల్ అబ్రాక్ ఫైరింగ్ రేంజ్లో ప్రత్యక్ష కాల్పుల సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆర్మీ నైతిక మార్గదర్శకం ప్రజా సంబంధాల డైరెక్టరేట్ ప్రకటించింది. ఈ విన్యాసాలు ఆగస్టు 4 ఈరోజు, ఆగస్టు 5 రేపు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు జరగనున్నాయి. ప్రజల రక్షణ మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని కువైటీ పౌరులు, అలాగే ప్రవాసులు, ఎడారి సందర్శకులు, పశువుల కాపర్లు మరియు క్యాంపర్లు ఎవరు ఈ ప్రాంతానికి వెళ్ళవద్దని చెప్పేసి ఆర్మీ వర్గాలు ఆదేశించాయి. సూచించిన సమయాల్లో అక్కడ ఎలాంటి తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేయవద్దని మరియు ఆ పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆర్మీ కువైటీ ప్రజలు మరియు ప్రవాసులకు విజ్ఞప్తి చేసింది. మీకు స్క్రీన్ మీద కూడా ఒక ఫోటో కనబడుతూ ఉంది. అందులో రెడ్ కలర్లో ఉన్న ఏదైతే సింబల్ ఉందో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నివసిస్తూ ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఎవరు ఈ ప్రాంతానికి రావద్దని చెప్పేసి కువైట్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పేలుడు శబ్దాలు మీకు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు వినపడతాయి. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ప్రజలు మళ్ళీ భయపడతారని చెప్పేసి ముందుగానే అయితే ఆర్మీ ప్రజలకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరూ రావద్దు, అలాగే మేము ఫైరింగ్ విన్యాసాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.